బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు, నేను ఆత్మ చాలా మెరిసేటువంటి నక్షత్రాన్ని అని అనుభవం చేసుకోండి. ఈ దేహము క్రిస్టల్ లాగా అయిపోయింది. నేను ఫరిస్తాగా అయ్యి ఎగురుతూ ఉన్నాను అంటూ ఈ ఆలోచనలోనే మీ యొక్క స్వరూపమును అనగా ఫరిస్తా స్వరూపమును ధారణ చెయ్యండి. అప్పుడు అనాయాసంగానే పరివర్తన అయిపోతుంది. కోరిక ఆనందంలోకి, క్రోధము శక్తిలోకి, లోభము ఖుషీలోకి, అహంకారము సమర్పణలోకి, పూర్తిగా పరివర్తన అయిపోతుంది. మీరు నిశ్చింతగా అయ్యి సమర్పణ కండి. ఇంకా బాప్ అంటున్నారు, నేనెవరు, ఎలాగా తయారయ్యాను. బాపు టీచర్ యొక్క రోల్ని పూర్తి చేశారు. ఇప్పుడు బాపు సద్గురు రూపంలో ఉన్నారు కనుక పిల్లలైన మీరు కూడా బాపు సమానంగా కావాలి. మిమ్మల్ని బాపు సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. నేను మీకు అనుభవము అవుతూ ఉంటాను. కానీ ఈ భాగ్యశాలి అదృష్టమైన సమయం అంతిమం వరకు కూడా మీకు తోడుగా ఉంటాను. ఇదే మీ భాగ్యం. బాపు సద్గురువుగా ఉండి అంతిమ సమయం వరకు వెంట ఉంటాను అంటున్నారు. అనగా మీ నుండి నేను ఎప్పుడు విడిపోను, వేరుగా ఉండను. బాపు ప్రతి సమయము అన్ని వైపుల నుండి మిమ్మల్ని నిర్బంధనంగా తయారు చేస్తూ ఉంటారు. బాపు యొక్క బాధ్యత ఇదే. సమయానికంటే ముందే మీకు మిమ్మల్ని లక్ష్యం వరకు చేరుస్తారు. అందుకని పిల్లలు బాపు చెప్పినట్లు నడుస్తూ ఉండండి. పరమాత్మ బాపు మిమ్మల్ని తన సమానంగా మాస్టర్ భగవాన్ లాగా తయారు చేస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రపంచంలో నుండి అతీతంగా ప్రపంచపు సంకల్పాల నుండి 100% న్యారాగా కావాల్సి వస్తుంది. అందుకని మీరు కష్టపడాల్సిన పని ఏమీ లేదు. కేవలం ఏదైతే సంకల్పాలు వస్తూ ఉన్నాయో అవి బాపుకు సమర్పణ చేస్తూ వెళ్ళండి. ప్రతి సెకండు తేలిగ్గా ఉండండి. ఒక్కొక్క సెకండు మీకు చాలా తేలికగా అయిపోతూ ఉంటుంది. ఇక భారం ఏమిటి? బాప్ సమానంగా మిమ్మల్ని హయ్యెస్ట్ పోస్ట్ వరకు కూడా చేర్పించే బాధ్యత బాపుదే. అయితే మీరు మెట్టు ఎక్కాల్సింది ఎలా అంటే తేలిగ్గా ఉండటం.
ప్రతి సెకండు మీరు తేలిగ్గా ఉండటమే గమ్యానికి చేరుకునే మెట్టు అవుతుంది. ఈ యొక్క స్టెప్పే మిమ్మల్ని బాబ్ సమానంగా తయారు చేస్తుంది, మళ్ళా తేలికగా ఉంచేస్తుంది. మన బుద్ధితోటి సమర్పణ కండి. సమర్పిత ఆత్మలే సదా ఖుషీగా ఉంటారు. పరం మహాశాంతి. బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు, నేను ఆత్మ చాలా మెరిసేటువంటి నక్షత్రాన్ని అని అనుభవం చేసుకోండి. ఈ దేహము క్రిస్టల్ లాగా అయిపోయింది. నేను ఫరిస్తాగా అయ్యి ఎగురుతూ ఉన్నాను అంటూ ఈ ఆలోచనలోనే మీ యొక్క స్వరూపమును అనగా ఫరిస్తా స్వరూపమును ధారణ చెయ్యండి. అప్పుడు అనాయాసంగానే పరివర్తన అయిపోతుంది. కోరిక ఆనందంలోకి,